వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాసరెడ్డి. సాధారణంగా చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం ఈ సమయంలో భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలు కూడా మూసివేయడం జరుగుతూ ఉంటుంది. అయితే రేపు మనకు చంద్రగ్రహణం ఉంది కాబట్టి దీని వెనక ఆధ్యాత్మిక, శాస్త్రీయంగా ఉన్నటువంటి విషయం ఏంటి? ఎందుకు మూసివేస్తారు? దీని జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారని గనుక మనం చూసినట్లయితే ఈ ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ఉంటాయి. అవేంటి? ఎందుకు మూసేస్తారు? ముఖ్యంగా చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు రేపు మనకు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ప్రతికూల శక్తి అనేది కూడా అంటే శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో భూమిపైన అపారమైనటువంటి ప్రతికూల శక్తిని ప్రసరిస్తుందని, గ్రహణ సమయంలో వెలువడేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాల్లోని విగ్రహాల పైన పడడం వల్ల కూడా ఆ విగ్రహాల్లో ఉన్నటువంటి దైవిక శక్తి అంటే తగ్గుతుందనేసి కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే గ్రహణం ముగిసే వరకు కూడా గర్భాలయాల తలుపులు మూసి ఉంచుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని సైంటిఫిక్గా కాబట్టి ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే విగ్రహాల పవిత్రతను కాపాడటం, దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉంటాయి కాబట్టి గ్రహణ సమయంలో ఏర్పడేటువంటి అశుభ కిరణాలు దాని యొక్క ప్రభావంతో విగ్రహాల మూల శక్తి పైన పడకుండా ఉండడానికి వాటిని దర్భలతో ఒక రకమైనటువంటి పవిత్రమైనటువంటి గడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. దర్భ అంటే దాంతో కప్పి ఉంచుతారు. దర్భలకు హానికరమైనటువంటి కిరణాలు అడ్డుకునేటువంటి శక్తి ఉంటుందని కూడా శాస్త్రీయంగా కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. అందుకే మనం గ్రహణ సమయంలో దర్భలు వేస్తూ ఉంటాం. అలాగే ఆహార పదార్థాలు కాలుష్యం కావడం, దీనివల్ల గ్రహణ సమయంలో వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం పెరిగిపోతూ ఉంటుంది. ఆలయాల్లో నైవేద్యం వండటం లేదా భక్తులకు ప్రసాదాలను పంచడం వంటివి ఈ సమయంలో చేస్తే అవి కలుషితం అయ్యి అవకాశం ఉంటుందని, అందుకే వంటశాలలో కూడా మూసివేస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గ్రహణం తర్వాత ఏం చేస్తారు? గ్రహణం వీడిచిన తర్వాత ఆలయాలను వెంటనే తెరవరు. కొన్ని ప్రత్యేకమైనటువంటి శుద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంటే సంప్రోక్షణ అంటూ ఉంటారు. ఆలయాన్ని మొత్తం కూడా శుద్ధి చేస్తారు. అలాగే పుణ్యవా పుణ్యవాహ వచనం అంటే పుణ్యవాహచనం అంటే విగ్రహాలను పవిత్రటువంటి జలాలతో అభిషేకం కూడా చేస్తారు. అలాగే నైవేద్యం కూడా అంటే శుద్ధి చేసిన తర్వాత శుద్ధి కార్యక్రమాల తర్వాత కూడా కొత్తగా ఉన్నటువంటి నైవేద్యాన్ని కూడా స్వామివారికి సమర్పిస్తారు. కాబట్టి గ్రహణ సమయంలో అది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏదైనా సరే ఇవి చేస్తారనమాట. అయితే గ్రహణంలో ఇక్కడ ప్రపంచంలోనే గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండేటువంటి ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఆలయాలు ఏంటి? ముఖ్యంగా కాళహస్తి మనందరికీ తెలిసిందే. ఇక్కడ రాహుకేతువులు ప్రభావం ఉండదు కాబట్టి గ్రహణ సమయంలో కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి కాళహస్తి ఆలయంతో పాటుగా మరికొన్ని ఆలయాలు కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటారు. ఎందుకు తెరిచి ఉంటారు? ఆ ఆలయాలు ఏంటనే దానికి సంబంధించి కూడా మీకు ఫస్ట్ గురువు టీవీ ఛానల్లో వీడియో ఉంది. దాంట్లో చూడొచ్చు. ఆ లింక్‌ను కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోను కూడా చూడండి, మీకు నచ్చుతుంది. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.